నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ఇటీవల కాలంలో సంక్షేమ శాఖలో చేస్తున్నటువంటి పనుల్లో అవినీతి జరిగింది, టెండర్లలో అవినీతి జరిగింది అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ఆరోపణలకి ప్రత్యారోపణలు చేయడం జరిగింది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. నమస్తే ఈశ్వర్ గారు. సో సంక్షేమ శాఖలో అవినీతి అక్రమాలు జరిగాయి అనేటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ప్రధానంగా నేను రాజీనామా చేస్తా అవినీతి ఆరోపణలు నిరూపిస్తే కేవలం దొరగారి మెప్పు కోసమే ఒకవైపు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు ఇద్దరు అనవసరమైనటువంటి కామెంట్ చేస్తున్నారని చెప్పి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేస్తారు. ఇక ఆయన మంత్రిగా ఏదంటే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటూనంటే ఒక శాఖలో అవినీతి జరిగింది అని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ శాఖలో అవినీతి జరిగిందా జరగలేదా దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ శాఖ పైన, ఆ మంత్రి పైన ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో ఎన్నో రకాల ఆరోపణలు వస్తుంటాయి. ఇప్పుడు దీంట్లో ఏదో గాలికి చేసిన ఆరోపణ కాదు ఇది. హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అని అంటేనే దానికి ఒక అర్థం పర్థం, తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో మాట్లాడతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినా ఎందుకు అని అంటే గతంలో ఆయన ఆ శాఖకు సెక్రటరీగా పనిచేసిండు కాబట్టి దానిపైన పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి వారు కూడా మాట్లాడే సమయంలో పూర్తి అవగాహనతోటి డీటెయిల్స్ తోటే మాట్లాడతారు. ఏదో వట్టిగా గాలికి చేసిన ఆరోపణ కాదు. ఈయననే గాలికి మాట్లాడుతున్నారు మంత్రి. ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే నిన్న ఆయన ఒక వాయిస్ ఇచ్చిండు కదా, ఆయనకు అవగాహన ఉందా వాస్తవంగా? కేవలం ముడుపులు తీసుకోవడం తప్ప అందులో ఏం జరిగిందో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్లే ఒకే రోజు మాట్లాడుతూ 687 కోట్ల 78 లక్షలని ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అదేవిధంగా 1102 కోట్లు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అంటే మేము పిలిచింది, టెండర్ పిలిచింది ఎంతనో ఆ సంఖ్య కూడా తెలియనటువంటి అవగాహన రాహిత్యంతో మంత్రి మాట్లాడుతున్నాడని తెలుస్తుంది. కావాలంటే నా దగ్గర వీడియో ఉంది, నేను చూపిస్తా. ఆయన స్టేట్మెంటే ఒకే రోజులో. అంటే దీంతో ఏమర్థమవుతుంది? ఆ శాఖ మీద ఈయనకి ఏ రకమైనటువంటి అవగాహన లేదు, పట్టు లేదు అని తెలిసిపోతుంది. మీరికి ఊరికనే బుకాయించడం కోసం రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగా మాట్లాడడం అనేటువంటిది అందరికీ అలవాటు. అట్లా కాదు నేను అనేది. ఒక బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు ఆరోపణ చేసిండ్రు. ఆరోపణ చేయడానికి కారణాలు ఇవి ఉన్నాయి. నీ స్టేట్మెంట్లోనే తేడా ఉంది. మేమేమంటున్నామంటే రేట్స్ చూసినప్పుడు మార్కెట్ రేటుకు మీరు టెండర్లు కోడ్ చేసి ఇది ఫైనల్ చేసిన రేటుకు చాలా తేడా ఉన్నది. ఈ విషయంలోనే దాదాపు 200 కోట్ల రూపాయల తేడా వస్తున్నది. మేము చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. కాబట్టి దీని మీద ఇంకా ఏం మాట్లాడతాడు? వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడతాడు. హరీష్ రావు గారి మీద, నా మీద, ప్రవీణ్ కుమార్ గారి మీద మాట్లాడతారు. మేము బేసికల్గా లక్ష్మణ్ కుమార్కి అర్థం కావాలి. బేసికల్గా నేను కమ్యూనిస్ట్ని. నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందే నేను నక్సల్ మూమెంట్ నుంచి వచ్చినోని. తర్వాత ఇప్పుడు అంబేద్కరిస్టు. నేను ఏ దొర ఆయన కొమ్ము గాయాల్సిన అవసరం లేదు మాకు. మేము తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆ రోజు ఏ రకమైనటువంటి ఆశలు లేకుండా వచ్చినటువంటి వాళ్ళం. మేము ఎమ్మెల్యే అవుతామా, మంత్రి అవుతామా ఎన్నడూ కలగనలేదు, ఊహించలేదు. తెలంగాణ రాష్ట్రం రావడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళం. మమ్మల్ని పట్టుకొని దొర కొమ్ము గాయడానికి మెప్పుల కోసం మాట్లాడుతున్నాడని లక్ష్మణ్ కుమార్ మాట్లాడితే ఇది హాస్యాస్పదం. ఎందుకంటే నా లైఫ్ హిస్టరీ ఒకసారి చూడాలి. నేను దోచుకోవడం, దాచుకోవడమే బీఆర్ఎస్ నైజం అని చెప్పేసి హాట్ కామెంట్ చేయడం జరిగింది ఇలా మినిస్టర్ లక్ష్మణ్. అదొక దరిద్రం మాట. కానీ ఇప్పుడు నేను కూడా 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా. ఎందుకు రాలే ఆరోపణలు? రావాలి కదా. ఇంకా ఒకటి ఏంటంటే నాకు కానీ ప్రవీణ్ కుమార్ గారు కానీ మా నాయకులకు కానీ ఒక నిబద్ధత ఉంటుంది. మేము ఒక సామాజిక వర్గం నుంచి వచ్చినాం. ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి పైసా మా బిడ్డలకు చెందాలి.
ఇందులో అవినీతి జరగద్దు, ఇందులో తప్పు జరగద్దు, ఇది ఏదున్నా మా పేద వర్గాలకు చెందాలని ఆలోచనతోటి పనిచేసే వాళ్ళం. ఇవన్నీ లక్ష్మణ్ కుమార్కి తెలియదు. ఆయన ఏదో రాజకీయాలలో గాలి కొట్టుకొచ్చిన మనిషి, అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ దయ వల్ల ఏదో జరుగుతున్నది. కానీ మేము ఒక నేపథ్యము, మాకొక హిస్టరీ, మాకొక ఆలోచన విధానము, తర్వాత మాకొక గోల్, ఇవన్నీ ఉంటాయి. మేము ఏది పడితే అది మాట్లాడేటోళ్ళం, ఏది పడితే అది చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే 5 years మంత్రిగా ఉంటే నేను చాలా చాలా గొప్ప విషయాలు చేసిన, చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి మాకు. ఎస్సీ వర్గాల కోసం పాపం ఈ పిల్లలకు ఏం జరిగినా అది మంచిదే అనే ఉద్దేశంతో ఆరాటపడి పనిచేసినాం మేము. ఒక పాఠశాల పెట్టలేదు, ఒక హాస్టల్ పెట్టలేదు, సంక్షేమ రంగానికి సంబంధించి చేసింది ఏం లేదని అంటున్నారు. ఒకటి ఇప్పుడు వాళ్ళు వచ్చి 30 నెలలు అవుతుంది. ఏం చేశారండి? ఇంకా దుర్మార్గమైన కుట్ర ఏంటంటే గురుకుల పాఠశాలను కనుమరుగు చేసే ప్రయత్నం జరిగింది. 107 మంది పిల్లలు చనిపోయారు కదా. లక్ష్మణ్ కుమార్, నీ కళ్ళు కనబడతలేవా? ఒక్క ఇంటికన్నా పోయి పరామర్శించినవా? ఒక్క హాస్టల్లో అసలు పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? ఫుడ్ మంచిగా లేక ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఫుడ్ మెనూ సరిగా ఉన్నదా లేదా? ఇవన్నీ ఎన్నడన్నా పరిశీలన చేసినావా నువ్వు? అసలు నీకు దీని మీద అవగాహన ఉన్నదా? ఏం లేదు, ఉంటే గాలికి మాట్లాడు. ఇంకా ఒక విషయం నేను అడుగుతున్నా ఏంటంటే, ఇంకా క్లియర్గా దీని మీద మేము ప్రెస్కు పోతున్నాం ఈ 2-3 రోజులలో. అసలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్ననాడు విద్యా వ్యవస్థను పేద వర్గాలకి ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన నుంచి వచ్చినాయే గురుకుల పాఠశాలలు. ఇది దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి గురుకుల పాఠశాలలు ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయట. ఏంది కారణం? వీళ్ళు ఏం చేస్తున్నారు? 8-10 లక్షల మందికి మేము విద్యను అందించినామండి. అవే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. వాటిని నడపలేక ఇలా సతమతం అవుతున్నారు. సిఇఓలు ఉండే కదా, సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ, చాలా అద్భుతం. లక్షల ఫీజులు కట్టలేనటువంటి పేద వర్గాల కోసం కదా అవి పెట్టింది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ను ఎదుర్కోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులు, మామూలు పేదవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్లు, మామూలు పని చేసుకునేటువంటి వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ ఎట్లా చదువుతారు, డాక్టర్ ఎట్లా చదువుతారు? ఆనాడు కల్పించినటువంటి ఈ అవకాశం వల్లనే ఇవాళ లక్షలాది మంది పెద్ద చదువులు చదువుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇవన్నీ కనుమరుగైనాయి. లక్ష్మణ్ కుమార్కు సోయి ఉండాలి. నేను అడిగిన ఇదివరకు చాలాసార్లు, నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక మార్క్గా అక్కడ ఒక స్టడీ సర్కిల్ పెట్టిన. నువ్వు ఇప్పుడు మంత్రి అయ్యే సంవత్సరం దాటింది, మీ ప్రభుత్వం వచ్చి 30 నెలలు దాటింది, అంతకుముందు విప్పుకున్నావు, నీకు బాధ్యత లేదా? ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రి అయినవు, అది సోషల్ వెల్ఫేర్ సిస్టంలో ఒక స్టడీ సర్కిల్ పెట్టినావు, ఇప్పటికి తాళం తీయలే, ఒక అడ్మిషన్ లేదు, సిగ్గు లేదా నీకు మాట్లాడుతందుకు? ఇంకా మీదికెళ్ళి మమ్మల్ని అంటున్నావు. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 1100 గురుకుల పాఠశాలలు సక్సెస్ఫుల్గా నడిచినటువంటి, అదేవిధంగా సిఈఓలు, సైనిక్ స్కూల్స్, డిగ్రీ స్థాయిలో, మన మామూలు హై స్కూల్ స్థాయిలో ఎక్కడి వాళ్ళకి అక్కడ ఆ సిస్టమ్ అంతా కూడా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా నడిపినాం. తర్వాత ఒక్క బిల్డింగ్ కట్టలేదు మాట్లాడుతున్నావు కదా, నీకు తెలుసా? అసలు ఏం తెలుసు? మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 61 బిల్డింగ్లు కట్టినాం, చూసుకోపో. ఈరోజు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విషయం మాట్లాడుతున్నారు కదా. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఉద్దేశం ఏంది? గురుకుల పాఠశాలను కనుమరుగు చేయడం కోసం చేస్తున్న కుట్ర. నువ్వు 225 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గ కేంద్రంలో ఒక్కొక్కటి చేసి, ఇదొక స్కామ్. మీ ఎమ్మెల్యేలను, మీ మంత్రులను బతికించడం కోసం తీసుకొచ్చినటువంటి గంపగుత్తగా ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పి మీ కమిషన్ల కోసం కదా. ఎందుకు మంచిగా చేయవు? ఇప్పుడున్న గురుకుల పాఠశాలను ఎందుకు మంచిగా చేయవు? ఇంకా కొన్ని గురుకుల పాఠశాలను ఎందుకు పెట్టవు? అది ఎస్సీ సోషల్ వెల్ఫేర్లో కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, ఎందుకు పెట్టవు? కేసీఆర్ గారు 1100 గురుకుల పాఠశాలలు పెట్టు, నువ్వు ఒక 1000 పెట్టు. అవి సక్సెస్ఫుల్ కదా. దేశానికి సక్సెస్ఫుల్ అనేటువంటి ఒక సంకేతం ఇచ్చినటువంటి గురుకుల పాఠశాలను కనుమరుగు చేసే ప్రయత్నం చేసుకుంటూ ఇంకా మీదికెళ్ళి గత ప్రభుత్వం ఏం చేయలేదని ఈ సొల్లు మాటలు ఎందుకు చెప్తావు? ఇది వాస్తవమా నువ్వు చెప్పేది? ఎక్కడ వాస్తవం?
అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత గోల పసలు ఏది ఎలుకలకు కరిచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కుక్కలు గారి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పాములు గారి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 100 మంది హాస్పిటలైజ్ అయినటువంటి పిల్లలు ఉన్నారు. మీకో పరిపాలన, మీకో విధానం, ఈ గురుకుల పాఠశాలను మెయింటైన్ చేయడంలో అట్టర్ ఫ్లాప్ కదా, మీరు ఘోరంగా విఫలమైనరు కదా. మీరు మాకు చెప్పుడా? లక్ష్మణ్ కుమార్ మాట్లాడితే నాకు నవ్వొస్తుంది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, అరే నీ కళ్ళ ముందట కనబడేటువంటి స్టడీ సర్కిల్స్ అసలు రాష్ట్రంలో ఎన్నున్నాయి? ఆ రోజు 33 జిల్లాలకు 33 స్టడీ సర్కిల్స్ పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అది అన్ని వర్గాలకు, బీసీలకు బీసీ, ఎస్సీలకు ఎస్సీ, ఎస్టీలకు ఎస్టీ, అన్ని వర్గాలు మంచిగా చదువుకోవాలి బిడ్డలని చెప్పేసి. ఏది మరి మీ పరిపాలన? అన్నీ మూతపడ్డాయి. దానికి మీ దగ్గర సమాధానం లేదు. ఇంకా ఒక్క బిల్డింగ్ అని కట్టిన, బిల్డింగ్ కట్టుడు ముఖ్యం కాదు, చదువు చెప్పించినవా లేదా? కిరాయి బిల్డింగులు ఉంటే చదువు రాదా? ఎవడు చెప్పినా నీకు? అసలు అద్భుతమైనటువంటి కిరాయి గవర్నమెంటే కట్టింది కదా, నువ్వు కట్టినవా? ఒక బిల్డింగ్లో బ్రహ్మాండంగా 100 స్కూల్స్ ఒక్కసారి కట్టడం జరగదు. రెంట్ బిల్డింగ్లో అద్భుతమైనటువంటి విద్యను అందించినటువంటి ప్రభుత్వం. ధర్మపురిలో ఇసుక డంపులు మాయమైనాయని చెప్పేసి మీరు ఆరోపణలు చేయడం జరిగింది. అది కేవలం ప్రభుత్వ పనులకు మాత్రమే అయింది, వేగ్గా ఆరోపణలు చేస్తున్నారు అనేది ఒకటి. రెండవది, వడ్లు కొనుగోలు విషయంలో సైతం పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని మీ నేతలు, అంటే మీరు, మీతో పాటు ఇతర సీనియర్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇది వాస్తవం కాదు, అవి నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సైతం సిద్ధమంటున్నారు. ఈ సంక్షేమ విభాగానికి సంబంధించి, ఇసుక డంపు, అలాగే వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి. ఇప్పుడు లక్ష్మణ్ కుమారు ఆయనకు ఈ తెలియని మాటలు, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటున్నా అంటే, రాజీనామా అనేది జోక్ కాదండి, ఒక మంత్రి పదవి. ఈయన చాలా కొట్టుకొని వచ్చి ఎమ్మెల్యే గెలిచిండు. నేను ఏమంటున్నా అంటే, నువ్వు అంటే రాజీనామా అనడం అనేటువంటిది ఒక హాస్యాస్పదమైన మాట. నిజంగా నిబద్ధతతో పనిచేయమని అంటున్నాం మేము. నువ్వు నిజంగానే రాజీనామా చేయవలసి వస్తే ఆయన వీడియో ఆయనకే చూపిస్తా, ఆయన వీడియో ఆయనకే చూపిస్తా. ఆయన ఎన్నికల్లో ఏం మాట్లాడింది తెలుసా? ధర్మపురి పట్టణంలో బస్సు డిపో తీసుకురానట్టయితే, బస్సు డిపో కానీ, రెవెన్యూ డివిజన్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఐటీఐ కానీ, ఇవన్నీ తీసుకురాకపోతే సంవత్సరంలో కూడా రాజీనామా చేస్తా అని ఓ బల్ల గుద్ది చెప్పిండు అయ్యగాడు. మరి సంవత్సరం అయిందా లేదా లక్ష్మణ్ కుమార్కే తెలియాలి. అందుకే ఈ రాజీనామా అనే జోక్ మాట్లాడకంటున్నా నేను ఆయనను. రాజీనామా ఎవడు చేయడు, నువ్వు కూడా చేయవు మాకు తెలుసు. ఉట్టుట్టిగానే ప్రగల్భాలు పలకకు. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు చెప్తున్నా కదా, నీ మాట మీదనే నువ్వు నిలబడు. సంవత్సరం తిరిగే లోపల ఇవన్నీ లేకపోతే నేను రాజీనామా చేస్తాను నువ్వే అన్నావు కదా, మేము అనలేదు కదా, మేము అడగలే కదా నీ రాజీనామా. మరి ఎందుకు చేస్తలేవు? మళ్ళీ అంటే రాజీనామా అంటున్నావు కదా. ఇప్పుడు ఏంది, వడ్లు కొనుగోలు విషయంలో నా వెంట రాండి దయచేసి. మీరు ఏ ఊరికన్నా పోదాం, ఏ కళ్ళం కాడికన్నా పోదాం. ఇప్పుడైతే వడ్లు అయిపోయినాయి కదా, ఒక్క రైతును పిలిచి మీరు నేను పలకరిద్దాం. అయ్యా ఈసారి కళ్ళం దగ్గర ఒక క్వింటాల్కి ఎన్ని కిలోలు కట్ అయినాయి చెప్పమంటే చెప్తారు. ఇక అవినీతి జరగనట్ట నువ్వు కప్పిపుచ్చుకుంటే, పిల్లి కదా ఏదో కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నీకు నువ్వు అనుకుంటే కాదు. ప్రపంచం అంతా తెలుసు. ఒక క్వింటాల్కు 7 నుంచి 8 కిలోలు కట్ అయినాయి. అవి నీ జేబులకు పోయినాయా, లేదంటే మిల్లర్లు మింగినరా, ఎవరెవరు పంచుకున్నది మీరు ఆలోచించుకోవాలి. జరిగింది అవినీతి, చెయ్యి మరి రాజీనామా. నేను, జీవన్ రెడ్డి గారు అక్కడ స్థానిక నాయకులు, ఇసుక డంపుల మీద పేపర్లలో వార్తలు వచ్చినాయి, కావాలంటే చూపిస్తాం. మేము రాయలే కదా, మేము ఆ వార్త చూసినాకనే స్పందించినాం. మాకు తెలియదు ఇసుక సంగతి. అక్కడ 3000 కుప్పలకు సంబంధించినటువంటి ఇసుక డంపులు అక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ సీజ్ చేసిండు. సీజ్ చేసిన తర్వాత అవి అక్కడే ఉండాలనా వెళ్ళిపోవాలనా? ఇక నీ మంత్రిగా బలం ఉన్నదని చెప్పేసి తెల్లారడలకు కుప్పలని మాయం చేస్తేవి. సీజ్ చేసిన కుప్పలు ఏమైనాయి అని మేము అడిగినాం. సీజ్ చేసిన మాట వాస్తవమా కాదా ఎంక్వైరీకి పోదాంపా, మీ ఎంఆర్ఓ దగ్గరికి రికార్డు ఉంటుంది కదా, పేపర్లో వార్తలు వచ్చినాయి కదా. మరి అవి నిజమైతే నువ్వు రాజీనామా చేయాలి కదా. ఎందుకు మాట్లాడుతున్నావు ఈ రాజీనామా ప్రగల్భాలు, ఉత్తుత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఉందా? ఇక ఉంటే నీ ముందటనే ఉన్నాయి, నువ్వు రాజీనామా చేయడానికి ఇవన్నిటికీ అర్హత ఉన్నావు. కాబట్టి లక్ష్మణ్ కుమార్ ఇంకోసారి రాజీనామా జోక్ మాట్లాడకు.
5 సంవత్సరాలు మంచిగా అధికారంలో ఉండు. ఎవరు రాజీనామా చేసేందుకు ఎవరు సిద్ధంగా లేరు, ఉండరు. మాకు కూడా తెలుసు ఆ సంగతి. ఒకనాడు చిన్న పొరపాటు జరిగితే రాజీనామాలు చేసినటువంటి చరిత్ర గతంలో ఉండే. మళ్ళీ అందులో లక్ష్మణ్ కుమార్ రాజీనామా చేస్తాడా? మాకు తెలియదా? ఎందుకు మాట్లాడతావు? మళ్ళోసారి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. సో మొత్తం మీద ఇది ఒక ఆయన రాజీనామా అంశము సవాల్ చేయడాన్ని ఒక జోకు హాస్యాస్పదంగా కొట్టిపారేశారు. అనేక రంగాల్లో విఫలమయ్యారు. ఒక అవగాహన లేకుండా మంత్రి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదు, ఇప్పటికైనా సరిచూసుకోవాలి. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కొరకి సంక్షేమాన్ని అందించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నామనేటువంటి విషయాన్ని వివరించడం జరుగుతుంది. ఇది తాజా అప్డేట్. వీరి మధ్యలో ఒక రాజకీయంగా మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.